9వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. బిగ్గరగా యేసయ్యతో చెప్తున్నాడు. ఒక తండ్రి తన కుమారునికి బాగలేనప్పుడు దేవుని అంటున్నాడు, అయ్యా ఒకవేళ అపనమ్మకంగా నేను ఉన్నానేమో, నా అపనమ్మకాన్ని తీసివేసి నా కుమారుని బ్రతికించయ్యా అని సహాయం చెయ్యని పాదాలు పట్టుకుంటున్నాడు. ఎవరు పాదాలు పట్టుకుంటున్నాడు? యేసయ్య పాదాలు పట్టుకుంటాడు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని అపనమ్మకంగా నువ్వు ఉంచకూడదని దేవుడు చెప్తున్నాడు. కొంతమంది దేవుని వాక్యం వింటున్నప్పుడు అది జరుగుతుందో జరగదు అని, ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉంటున్నావేమో అపనమ్మకంగా, నా దేవుడు ఈ రోజు చెప్తున్నాడు, అపనమ్మకంగా మీరు ఉండకూడదు. ఒకవేళ మీరు అపనమ్మకంగా మీరు ఉంటే నీ కార్యాన్ని నీవు దేవుని దగ్గర పొందుకోకుండా వెళ్ళిపోతావు. ఒకవేళ అపనమ్మకం అనగా దానికి అర్థమేందో తెలుసా? విశ్వాసము లేనటువంటి వారు, దేవుడు నాకు కార్యము చెయ్యడు అన్నటువంటి వాళ్ళు. ఇదిగో అందుకనే అపనమ్మకమైనటువంటి భక్తి మనం చేయకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ రోజు నువ్వు దేవుని వేడుకునేది ఏందో తెలుసా? అయ్యా ఒకవేళ నాకు అపనమ్మకంగా నేను ఉన్నానేమో, ఇక నుంచి నీకు విశ్వాసముగా నేను ప్రార్థన చేస్తాను, అపనమ్మకంగా నేను ఉండను. నేను చేసిన ప్రార్థనకు నువ్వు నాకు ప్రతిఫలం ఈ దేవా అని ఈరోజు నా ప్రభుకు నీ హృదయం తెలిసి ఒక తీర్మానంలో నీవు ఉంటే, నా ప్రభు నువ్వు ఏ కార్యం కావాలని ఆశపడ్డావో, ఏ సమస్య చేత దేవుని సన్నిధికి వచ్చావో, ఏ ఆలోచన ద్వారా దేవుని సన్నిధికి వచ్చావో, నా ప్రభు శీఘ్రముగా ఆ కార్యాన్ని చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవునికి అవిశ్వాసము లేకుండా అది జరగదో అని లేకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, విశ్వాసముతో నా దేవుడు నాకు చేస్తాడు, నిరీక్షణ ఆయన ఎప్పటికైనా చేస్తాడు అని ఎదురు చూసే వాలిగా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఖచ్చితంగా నీ కార్యాన్ని దేవుడు చేస్తాడు. కొడుకును బ్రతికించుకోవటానికి నాకు సహాయం చేయి ప్రభువా. ఒకవేళ నాకు అపనమ్మకంగా ఉన్నానేమో, మేము మానవులమయ్యా, సాతానుడు కుయుక్తిపరుడు, మేము మాట్లాడుతుంటే మాకు మాటలను తారుమారు చేసేస్తాడు. నీ మీద భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు ఆ భక్తిని చెడిపోయినట్టుగా చేస్తాడు. నీ దగ్గర జీవించేవాడిని నన్ను అనేకమైనటువంటి పొరపాటులు చేసి అటు ఇటు తారుమారు చేస్తాడు. ప్రభా ఒకవేళ అపనమ్మకంగా నేను ఉన్నానేమో, అయ్యా ఆ అపనమ్మకం తీసివేసి నా కుమారుని సహాయం చేయయ్యా, నా కుమారుని బ్రతికించయ్యా అని వేడుకుంటున్నాడు. చదవండి కీర్తనాల పుస్తకము 27వ కీర్తన 9వ వచనం. 27వ కీర్తన 9వ వచనం చదివి వినిపిస్తారా ఒకసారి? అమ్మా చదువుతారా నాలా? అమ్మా నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకునికి తోలివేయకుము. నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా నన్ను దిగనాడకుము, నన్ను ఎప్పటికీ నువ్వు విడవకుంటుమని ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి ప్రార్థన
ప్రార్థన చేస్తున్నాడు? దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా అయ్యా నీవే నా సహాయకుడు. నన్ను ఎవరు పట్టించుకోరయ్యా. నేను అందరిని చూశానయ్యా, ఎవరైనా పట్టించుకుంటారేమని అందరిని చూశాను, కానీ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదయ్యా. నీవే నా సహాయకుడు. నా ప్రార్థనకు నువ్వు జవాబిచ్చే దేవుడవు నీవే. ఇష్ట పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నేను కన్నీరు కార్చినప్పుడు, అయ్యా నీకు తప్ప నాకు ఎవ్వరు సహాయం చేయలేడయ్యా, నీవే నాకు సహాయకుడు అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. అందుకనే ఎవరి సహాయం మీరు కోరకండి, ఎవరి సహాయం మీరు కోరకండి. మీరు యేసయ్య పాదాలు పట్టుకొని, అయ్యా నీవే నా సహాయకుడు అని నా దేవునికి కన్నీరు కార్చి పశ్చాత్తాప పడితే, ఆయన సహాయకుడైనటువంటి దేవుడు ఖచ్చితంగా నీ కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నేను ఆంధ్రలో ఒక ప్రాంతంలో వాళ్ళు నన్ను పిలిపించుకున్నప్పుడు, వాళ్ళు సభ పెట్టుకున్నారు. పిలిపించుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యములోనే దేవుడు మాట్లాడతాడు. మీకు తెలుసు కదా, ఎవరో ఒకరు గడ్డ చేత బాధపడుతున్నారు, ఎన్నో రోజులకెళ్ళి మీరు ఇబ్బంది పడుతున్నారు, ఆ గడ్డ ఇప్పుడు కరిగిపోతుంది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, ఒకవేళ కడుపులా గట్టిగా మీకు అనిపిస్తుందేమో, దేవుడు ఉట్టిగా మాట్లాడాడు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగుతుంది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నా దేవుడు దేవుని వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు అప్పుడే రిలీజ్ అయిపోవును గాక. ఆమె అప్పుడు చెప్పలేదు. నేను వాక్యం చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి, అయ్యా నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు నేను విశ్వసించానయ్యా, అప్పుడు నాలో ఉన్నటువంటి గడ్డ కరిగిపోయింది. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా, చప్పట్లు. నా దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. ఆయనే మా సహాయకుడు. ఎవరు మీకు సహాయకుడు? ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆమె ఎవరో కాదు, మన పాస్టమ్మ తల్లి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఒకవేళ మైమర్చి వాళ్ళ సహాయం వీళ్ళ సహాయం నువ్వు కోరుకుంటున్నావేం, జాగ్రత్త. లేదో వద్దు, నా దేవుని సహాయాన్ని నువ్వు కోరుకో. ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఏ కార్యం చెయ్యాలని ఆశతో నువ్వు వచ్చావో ఆ కార్యము ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు. అక్కడ చెప్తున్నటువంటి ప్రార్థన మళ్ళీ చదువు, అదే రిపీట్ చేయి నాన్న, మళ్ళీ రిపీట్ చేయి. నీ ముఖమును చూడు, నీ ముఖమును నాకు దాచకయ్యా. నువ్వు ఎప్పుడు నాకు అవుపడుతుండాలయ్యా. నీ ముఖము నాకు దాచకు. కోపము చేత అయ్యా నా మీద నువ్వు కోపపడకయ్యా. కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. అప్పుడు నీవు ఒక్కొక్కరిని పెట్టుకో, ఆ సేవకుని తీసివేసి ఒక్కొక్కరు నేను అని పెట్టుకొని చదువమ్మా. అప్పుడు నేను నన్ను తోలివేయకుము. నా సహాయుడవు నీవే. రక్షణకర్తవగు నా దేవా. రక్షణ ఆయనే రక్షించగలిగినటువంటి దేవుడు. నన్ను దిగనాడకుము. నన్ను ఎప్పటికీ నువ్వు విడవద్దయ్యా, మర్చిపో. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను నడవలేను, నువ్వు లేకపోతే నేను పని చేయలేను, నువ్వు లేకపోతే నేను ఏది ఆశించలేను ప్రభువా. మనుషులయ్యా, నేను ఆశించిపోయేసరికి దాన్ని వెత్తగొడతాను, కానీ నీవు నన్ను విడవకుండా ఉంటే అది ముమ్మాటికి నేను జయాన్ని పొందుకుంటానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు ఒక భక్తుడు. ఆ ప్రార్థన నీకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ
నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మకం తిప్పుకుంటున్నాడేమో, మకం తిప్పుకుంటున్నాడేమో. జాగ్రత్తగా దేవుడి మాటలు వింటున్నావు. అయ్యా నీ మకం తిప్పుకోకయ్యా, నా రక్షణ కర్తవు నీవేనయ్యా. ఎంతమంది దగ్గరికి పోయినా రక్షించే వాళ్ళు ఈ భూమి ప్రపంచంలో ఎవరు లేరయ్యా, నీవే రక్షించగలిగినటువంటి దేవుడవయ్యా. రిబా కళ అని ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా సహాయకుడవు నీవే, నీవే అన్నప్పుడు నా దేవుడు ఖచ్చితంగా అతన్ని లేపి ఎక్కడ పెట్టాడో తెలుసా? సింహాసనం మీద ఒక రాజుగా కూర్చొని పెట్టాడు. స్తోత్రం చెప్పలేదు ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పు. ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు అతన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టాడో తెలుసా? సింహాసనం మీద ఒక రాజుగా కూర్చొని పెట్టాడు దేవుడు. మరి నిన్నెందుకు కూర్చొని పెట్టాడు? నీ అనారోగ్యం ఎందుకు విడుదల కలిగజేయడు? నీ సమస్య ఎందుకు తీర్చాడు? నా దేవుడు తీర్స్తాడు. నువ్వెక్కడో అవిశ్వాసంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అపనమ్మకంతో నువ్వు భక్తి చేస్తున్నావు, అపనమ్మకంతో భక్తి చేస్తున్నావు కనుకనే నీ అనారోగ్యం విడుదల కావట్లేదు, నీ సమస్య తీరట్లేదు. అందుకనే ఈ రోజు నుంచి అయ్యా అపనమ్మకం తీసివేయి, అపనమ్మకము తీసివేయి. అయ్యా నా సహాయకుడవు నీవే అని ఎప్పుడైతే కన్నీరు కార్చి పశ్చాత్తాప పడతావో దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నా ప్రభు నీ కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే మార్పు సువార్త 9:25 చదువునారా? 25 జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి మూగవైన చెవిటి దయ్యమా వారిని వదిలిపొమ్ము, ఇంకా వారిలో ప్రవేశింపవద్దని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఏయ్ చెవిటి దయ్యమా, అపవిత్ర ఆత్మ, ఇదిగో ఈ కుమారులో ఇక నువ్వు పని చేయొద్దు. ఇక నుంచి అతన్ని అంటకూడదు, అలా ఇంట్లోకి రాకూడదు, వాళ్ళ ఇంట్లో ఎవరి మీద కూడా నువ్వు రాకూడదు. వెంటనే గద్దాయించాడు. ఎందుకు దేవుడు గద్దాయించాడో తెలుసా? ఎందుకు గద్దాయించాడు? అప్పుడు అప్పటి నుంచి ఈయన అపవిత్రత కలిగి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈయన ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడు? అపవిత్రంగా. కొంచెం విశ్వాసం పెడుతున్నాడు, కొంచెం అవిశ్వాసం పెడుతున్నాడు. ఈ రెండిట్లో ఎక్కడ జరుగుతుందని ఆలోచన పెట్టట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి పోతే బాగవుతుందో, లేకపోతే ఇంకొక దగ్గరికి పోతే బాగవుతుందో, రెండు దిక్కుల ఆలోచన పెడతారు. దేవుని బిడ్డలారా, ఈ రెండు దిక్కుల ఆలోచన నువ్వు ఎప్పుడు పెడతావు నీ కార్యం జరగదు. అదే అపనమ్మకం. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నువ్వు గురి దేవుని ఎదుట పెట్టావు, ఆయన దగ్గర మేలు పొందుకోవాలని ఆశతో వచ్చినటువంటి నీవు అపనమ్మకంగా ఎందుకుంటావు? విశ్వాసంతో వచ్చినటువంటి నీవు ఆ విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. నువ్వు లేచినప్పుడు, పండుకున్నప్పుడు, పోయినప్పుడు, ఎక్కడ ఉన్నా విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఇగో తన కుమారుని బ్రతికించుకుంటున్నటువంటి తండ్రి ఎంత సంతోషపడ్డాడు ఆ దయ్యం పోయిన తర్వాత. నురుగులు కక్కుకొని అప్పుడప్పుడు పడుకుంటూ, వింటున్నావా, నుజ్జు కక్కుకుంటూ ఎక్కడ పడితే అక్కడ మంటలో అక్కడిక్కడ పడుతూ, ఎందుకు ఆ విధంగా పడుతున్నాడు? అవిశ్వాసంగా ఉన్నాడు, అపనమ్మకంగా భక్తి చేస్తున్నాడు, అపనమ్మకమైనటువంటి జీవితాలు జీవిస్తున్నాడు. ఆదివారం ప్రార్థనకే కదా, సరేలే పని పోయి ఇచ్చినావా, తీసి పక్కకు పెట్టినావా, తక్కువ దేవుని మందిరకు వచ్చావా, ఏమి అట్లా రాకూడదు. దేవుని బిడ్డలారా, నువ్వు పనికి వెళ్ళొచ్చావా,
వెంటనే ప్రార్థన చేసుకోవాలి. ఏమని? ప్రభా, నేను ప్రార్థనకు వెళ్తున్నానయ్యా, నువ్వు నాతో మాట్లాడయ్యా, నా కార్యం జరిపించు ప్రభా అని విశ్వాసంతో, అపనమ్మకం లేకుండా ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వస్తావో దేవుని బిడ్డలారా, మీరు సంతోషంగా ఆ విశ్వాసాన్ని బట్టి మేళ్ళు పొందుకొని వెళ్తారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఈ భక్తి నీలో రావాలని, రగలాలని, మండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భక్తి పోయిందే, అందుకనే ఈ భక్తి రావాలి. మళ్ళా ఈ భక్తి వచ్చినప్పుడే నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం, మేలు, మెండైన దీవెనలు కలుగుతాయి. అందుకనే శిష్యుల దగ్గరికి తీసుకొని పోతే శిష్యుల నుంచి కాలేదు. వింటున్నారా? శిష్యుల నుంచి కాలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హెచ్చరి చేస్తున్నారు. ఓయో, యేసు ప్రభు పెద్ద భక్తుడు అంటారే, ఓయో శిష్యులు ప్రార్థన పౌరులు అంటారే, ఎక్కడ పోయింది భక్తి? ఏం చేస్తున్నారు? తడికిస్తున్నారు అక్కడ మొత్తం గుమ్ముగూడి. అప్పుడు లాభం లేదని శిష్యుల కానించి యేసయ్య దగ్గరికి తీసుకొని పోతే ఆయన దగ్గరికి వెళ్తుండగానే అది విడుదలైపోయిందంట. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? మళ్ళీ దేవుడు మళ్ళీ ఇతని దగ్గరికి రావద్దిగా. వెళ్ళిపోయావా? ఓ అపవిత్ర ఆత్మ, వెళ్ళిపోయావా? మళ్ళా వీనిలో గాని, వీని కుటుంబంలోని గాని, ఈ ఏరియాలో గాని ఎక్కడ కూడా నువ్వు అవపడకూడదని దేవుడు గద్దించగానే వెళ్ళిపోయింది. అంతేకాదు, దేవుడు చేశాడు. మన 25వ వచనం అమ్మా నాన్న, 9వ అధ్యాయము 27 అయిపోయింది కదా నాన్న? 25 అయిపోయిందా? 27 చదువున్నాను ఒకసారి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా ఆయన్ని లేవనెత్తగా వాడు విడువబడెను. విడువబడ కాదు, నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిశువులు మేము ఎందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతముగా ఆయనను అడిగారు. ఆయనను ఎవరిని అడిగారు? యేసయ్యను అడిగారు. అయ్యా, మేము అంత మందిలో ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా దయ్యం వెళ్ళిపోలేదు. మీ దగ్గరికి రాగానే అది వెళ్ళిపోయింది, మీరు గద్దించగానే అసలు లేవలేకుండా వెళ్ళిపోయింది. మరి ఎందుకు ప్రభా మరి మా ద్వారా ఆ దయ్యం వెళ్ళట్లేదు అనంటే, చూడు దేవుని బిడ్డలారా, నా దేవుడు చెప్తున్నా, అక్కడనే శిష్యులకు చెప్తున్నాడు, ఇది విశ్వాసము ద్వారా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పోతుందని చెప్పాడు దేవుడు. కొంతమంది దేవుని బిడ్డలారా, అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి వారు, అప్పుల చేత బాధపడుతున్నటువంటి వారు, సమస్యల చేత సతమతమవుతున్నటువంటి వారు, దేవుని దగ్గర వరాన్ని కోరుకున్నటువంటి వారు, ఏది కావాలని ఆశపడుతున్నటువంటి మీరు దేవుని దగ్గర ఖచ్చితంగా ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా జవాబు అనుగ్రహిస్తాడు. ఈ ఉపవాసం లేకపోతే దయ్యం వెళ్ళిపోదు, ఉపవాసం లేకపోతే అనారోగ్యం పోదు, ఉపవాసం లేకపోతే నీ సమస్యలు తీరవు, ఉపవాసం లేకపోతే నీ కార్యం అసలే జరగదు. దేవుడు చెప్తున్నటువంటి మాట అక్కడ. అందుకనే దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే ఉపవాసం ఉండి అపనమ్మకం ఉండద్దు, మళ్ళా నమ్మకంతో విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు ఖచ్చితంగా విడుదల కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, మనం అపనమ్మకంగా ఉండొద్దు, విశ్వాసంలో ఉండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా విడుదలైపోతుంది. అప్పుడు శిష్యులకు తిట్టి, ఎంతకాలం మీతో ఉంటాను నేను, అపనమ్మకమైన భక్తి చేస్తున్నారు,
మీరు ఉపవాసం ద్వారానే వెళ్ళిపోద్ది. మీరు ఉపవాసంలో ఉండాలని అప్పుడు దేవుడు శిష్యులకు ఆజ్ఞాపించాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు దేవుడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఏ కార్యం జరగకుండా నువ్వు ఉపవాసంలో ఉండి నా దేవునికి ప్రార్థన చేయి, ఆ కార్యం వెంటనే జరుగునుగాక. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అది చదవండి. అదే కీర్తనల పుస్తకము 30వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువునానా? 30వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఆలకింపుము. ఇగో దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఆలకింపుము, నన్ను కనుకరింపుము. నన్ను కనుకరించు దేవా. యెహోవా యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నాకు సహాయుడవై ఉండుము. ఈ మాట ఎవరు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా తండ్రి, నా ప్రభువా, నా యేసయ్యా, నా ప్రార్థన ఆలకించవా? యేసయ్యా నన్ను కరుణించవా? దేవా నన్ను కనికరించేవారు ఒక్కరు లేరయ్యా. నా బాధను తొలగించేవారు ఒక్కరు లేరయ్యా. అంతమంది చూసి నన్ను నవ్వుతున్నారు కానీ నన్ను పట్టించుకునే వారు ఒక్కరు లేరు ప్రభువా. అయ్యా నన్ను కరుణించవా? నువ్వైతేనే నాయన నన్ను దగ్గర తీసుకునేవాడివి, నువ్వైతేనే నన్ను హత్తుకునేవాడివి, నువ్వైతేనే నన్ను ఎత్తుకునేవాడివి, నువ్వైతేనే నన్ను ప్రేమించేవాడివి. నీవు తప్ప ఎవరు నన్ను కనికరించారయ్యా. యేసయ్యా నా ప్రార్థన ఆలకించి నన్ను కనికరించవా దేవా అని ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డ. నా సహాయకుడవు నీవే, నీవు తప్ప ఈ ప్రపంచంలో గాని మా ఇంట్లో గాని పక్కనలో గాని ఎవరు కనికరించారయ్యా. నీవు తప్ప నా ప్రార్థన ఆలకించి నన్ను కరుణించే దేవుడవని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆయన వెంటనే దేవుని దగ్గర జవాబు పొందుకున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డల అపనమ్మకముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు విలువ దొరకదు. నువ్వు విలువ దొరుకుతుందని నువ్వు అనుకుంటావు, దొరకదు విలువ. అసలు దక్కదు, విలువ దక్కదు దేవుని దగ్గర. అపనమ్మకం పైన భక్తి ఎప్పుడు చేయకూడదు. కొంచెం అటు కొంచెం ఇటు ఉన్నావా దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని జరగనీయడు. అందుకని దేవుని బిడ్డలారా అపనమ్మకమైనటువంటి భక్తిని తీసివేసి నువ్వు నా దేవుడు చేస్తాడని విశ్వాసం ఉంచి ఈ రోజు నువ్వు ప్రార్థనలు గడిపితే దేవుని బిడ్డలారా ఆ ఒక్క తీర్మానం నువ్వు చేసుకుంటే నా దేవుడు చూడు, కుటుంబం నుంచి ఎన్ని బాధలు వస్తున్నాయో దేవుని బిడ్డలారా, ఒకరికి కుటుంబం నుంచి ఎన్ని బాధలు వస్తున్నాయో కానీ ఆ బాధలన్నీ నా దేవుడు తొలగిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ బాధలన్నీ నా దేవుడు తొలగిస్తాడంతే. అది చెప్పాడు, తొలగించబడతాయి అంతే. కానీ నువ్వు ఏ విధంగా అపనమ్మకంగా భక్తి చేయొద్దు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలి, ఆయన కరుణించాలి. సహాయకుడిగా నిన్ను ఆయన వెంటాడుతూనే ఉండాలి. అప్పుడు దేవుని దగ్గర విజయాన్ని పొందుకుంటావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి అప్పుడు ఆలకిస్తాడు. దేవ చిత్తం అనగా దేవునికి ఆరాధన చేసేవాడు, ఎప్పుడు దేవుని వదిలిపెట్టినటువంటి వారు. పనులకు వెళ్ళినప్పుడు అబ్బా ఆరాధన ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఈ విధంగా భక్తి పరుడు అన్నట్టు ఆయన ఎవరో
దేవభక్తుడు అంటే ఎవరు? దేవుని ప్రార్థన ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో నేను దేవునితో ఆరాధన చెయ్యాలి అని భక్తి పడడమా? మళ్ళీ రిపీట్ చేయి, ఆ మాట రిపీట్ చేయి, ఆ మాట మళ్ళీ రిపీట్ చేయి. దేవుడు దేవుడు పాపుల మనవి ఆలకింపడని చూశావా? పాపుల మనవి ఆలకించక ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఆయన మనవి ఆలకిస్తాడు. నీ ప్రార్థనలో పాపము ఉండకూడదు. ఆయన ఆల్రెడీ గుర్తుపట్టేస్తాడు. పాపముల మొర, పాపముల ప్రార్థన ఆయన అస్సలు ఆలకించాడు. పాపము లేని ప్రార్థన ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డారా, మీరందరూ దైవ భక్తి కలిగి మీరు జీవించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో చెప్పనా? పని చేయకపోతే ఎవరు తీసుకొచ్చి పెడతారమ్మా? ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు? పనే దేవభక్తి, దైవభక్తి. అందుకనే నువ్వు పనికి వెళ్ళినప్పుడు ఎన్ని గంటలకు ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన. నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించాలి, దేవభక్తిగా నేను జీవించాలని ఎప్పుడైతే ఆ ఆలోచన నీకు కలుగుతుందో నీ మొర దేవుడు ఆలకిస్తాడు, ఖచ్చితంగా ఆలకిస్తాడు. నీ ప్రార్థన ఆయన వింటాడు. ఖచ్చితంగా నీకు కావలసినటువంటి మనవి ఏదైతే ఉందో ఆయన ఖచ్చితంగా చేస్తాడంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? పాపం చేసి ప్రార్థన చేసినటువంటి మనవి ఆలకించాలని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు ఆలకిస్తాడో తెలుసా? ఆ పాపాన్ని విడిచిపెట్టి ఇక నేను వెళ్ళను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నువ్వు ఇప్పుడు తీర్మానం చేసుకోవాలి ప్రభు దగ్గర. అయ్యా, నేను ఒకవేళ అపవిత్రంగా ఉన్నానేమో, అవిశ్వాసంగా ఉన్నానేమో, అపనమ్మకమైన భక్తి చేస్తున్నానేమో, దేవా ఈరోజు ఒకవేళ ఆ విధంగా అనిపిస్తే వాటిని అన్నిటిని నేను తీసివేస్తున్నానయ్యా. ఇక నుంచి నేను పాపములో పడను, పాపముతో నీకు ప్రార్థన చేయను. ఇదిగో దేవభక్తి కలిగి నేను నిలబడతానయ్యా అని నువ్వంటే నా దేవుని బిడ్డ, నీవు ఏ సమస్యతో వచ్చావో ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు కలగజేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా పాపము చేసే వారికి దేవుడు తెలుసు. తెలియదని ఎప్పుడు అనుకోకూడదు. చెప్తున్నాడా చెప్పట్లేదా దేవుడు? అందుకనే వాళ్ళ మనవి ఆలకించాడు. కొంతమందికి ప్రార్థనలో నయం కలగట్లేదంటే కారణం ఏంటో తెలుసా? ఎక్కడో దేవుడు ఇరికిపోయావు నువ్వు, దాన్ని మళ్ళీ సర్దిద్దుకోవాలి. దేవుడు చెప్తున్నటువంటి మాటలు, అయ్యా నేను ఇప్పుడు సర్దిద్దుకుంటాను, వాటి జోలికి వెళ్ళను.